Hi, welcome to AVM Math Hub. This is class number 3. Today I am discussing about the topics organoid diagram and absolute value or modulus of a complex number, properties of a modulus of a complex number, and some properties. See about what is an organoid diagram. In organoid diagram, let us assume that this is the x-axis and this is the y-axis. So this is x dash, this is the origin O, y and y dash. Here x O x dash and y O y dash be two mutually perpendicular lines. Here x O x dash y O y dash are two mutually perpendicular lines. Perpendicular lines taken as x-axis and y-axis respectively. Here a purely real number, that means imaginary number is 0. అంటే ప్యూర్లీ రియల్ నంబర్ అంటే ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మాత్రమే ఉంటుంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ కామ 0 ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద రాస్తాము. హియర్ ఏ ప్యూర్లీ రియల్ నంబర్ అంటే దట్ ఈస్ x is equal to x plus IO is represented by x comma 0. This is the complex number. X comma 0 ను కూడా complex number అంటాము on x-axis. X-axis. Therefore, x-axis is called, it is called real axis. And similarly, a purely imaginary number y, a purely imaginary number అంటే రియల్ యాక్సిస్ 0 ఉంటుంది. 0 plus yi is represented by only purely కాబట్టి 0 comma y on y-axis. It is called imaginary axis. సో దీన్ని రియల్ యాక్సెస్ అంటాము, దీన్ని ఇమాజినరీ యాక్సెస్ అంటాం అనమాట. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఈ రియల్ యాక్సెస్, ఇమాజినరీ యాక్సెస్ మీద ఒక కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయబోతున్నాం అనమాట. ద ప్లేన్ ఆఫ్ 2 యాక్సెస్ రిప్రజెంటింగ్ కాంప్లెక్స్ నంబర్స్ యాజ్ అ పాయింట్స్ లాగా నేను కాంప్లెక్స్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను. అలా ఏదైతే కాంప్లెక్స్ నెంబర్స్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారో ఆ ప్లేన్ని ఆర్గాన్డ్ ప్లేన్ అని అంటాము. ఓకేనా? సో ఈ ప్లేన్ మొత్తాన్ని ఏమంటాము? ఆర్గాన్డ్ ప్లేన్ అన్నామన్నమాట. సో ద డయాగ్రామ్ విచ్ రిప్రజెంట్స్ కాంప్లెక్స్ నంబర్ ఇన్ ద ఆర్గాన్డ్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఆర్గాన్డ్ డయాగ్రామ్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఒకటి రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది 0 కదా, ఈ పాయింట్ని ఏమంటానంటే 4 + 3i అంట. అంటే ఇది ఇక్కడ 4 రియల్ యాక్సెస్ మీద 4, ఇమాజినరీ యాక్సెస్ మీద ఇది 3i అనుకుందాం. i 2i అండ్ 3i. సో 4 + 3iని మనం ఇలా రిప్రజెంట్ చేసాము. అలాగే ఇక్కడ చూసాననుకోండి, దీన్ని -2 - 3i లాగా రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ -2 అంటే ఇది -1, ఇది -2, ఇది అనమాట. ఇది -2. -3 అంటే -i -2i -3i. సో ఇలా రిప్రజెంట్ అనమాట. ఇలా రిప్రజెంట్ చేస్తే దీన్ని ఆర్గాన్డ్ డయాగ్రామ్ అంటాం అనమాట. ఓకేనా? ఇదంతా ఆర్గాన్డ్ ప్లేన్. ఎప్పుడైతే ఆర్గాన్డ్ ప్లేన్లో కాంప్లెక్స్ నెంబర్ని మీరు రిప్రజెంట్ చేశారో దాన్ని ఆర్గాన్డ్ ప్లేన్ అని అంటాము.
ఓకేనా? సో, ద టోటల్ డిస్క్రిప్షన్ అబౌట్ ద ఆర్గాన్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ వచ్చి అబ్సల్యూట్ వాల్యూ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. అబ్సల్యూట్ వాల్యూని మనం ఎలా డినోట్ చేస్తామో డెఫినేషన్‌లో రాస్తే, డెఫినేషన్ ఇఫ్ z is equal to x plus iy is any complex number. Any complex number. అయితే then modulus of z is denoted by mod z. Modulus of a complex number z is denoted by mod z and defined as mod z is equal to square root of x square plus y square. This is the non-negative real number. ఈ టోటల్‌గా ఏదైతే వచ్చిందో దాన్ని నాన్ నెగెటివ్ రియల్ నంబర్ అని అంటాము. ఓకేనా? సో, దాన్ని మనం ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దాం మనం. ఒక ఎగ్జాంపుల్ వేసుకుంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే లెట్ z ఈజ్ ఈక్వల్ టు వి కెన్ టేక్ ఎనీ 2 plus 3i is a complex number. Then, then mod z is equal to mod z అంటే square root of real కి square అంటే x square అంటే 2 square plus 3 square that is equal to 4 plus 9 that is equal to root 13 అంటే therefore z is equal to సో z అంటే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. అండ్ ఇక్కడ చూద్దాం. z బార్ అంటే ఎలా తీసుకున్నాం? z అంటేనేమో 2 ప్లస్ 3i తీసుకున్నాము. దీనికి కాంజుగేట్ రాస్తాను. z బార్ అంటే 2 మైనస్ 3i తీసుకుంటే దెన్ దీన్ని కూడా మోడ్ z ఎలా రాస్తామంటే మోడ్ z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 9 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 13 అంటే జాగ్రత్తగా ఎలా వస్తుంది అంటే మోడ్ లోపల ఏదున్నా సరే అంటే మోడ్ ఏ ప్లస్ ఐబి అన్నా లేదా మోడ్ ఏ మైనస్ ఐబి అన్నా లేదా మోడ్ మైనస్ ఏ మైనస్ ఐబి ఉన్నా లేదంటే మోడ్ మైనస్ ఏ ప్లస్ ఐబి ఉన్నా ఆల్ ఆర్ ఈక్వల్. మాడ్యులస్‌లో ఏది ఉన్నా ఇవన్నీ కూడా సేమ్ ఆన్సర్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఆన్సర్ మీన్స్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నమాట. సో, ఇది అబ్సల్యూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. తర్వాత ఒకవేళ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఇందులో. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నంబర్ అంటే దీనికి ఎక్స్‌టెన్షన్ అన్నమాట. మాడ్యులస్‌ని మనం ఎలా డినోట్ చేస్తాము? మాడ్యులస్ అంటే యాంప్లిట్యూడ్. దీనికి ఎక్స్‌టెన్షన్ ఏంటిది? యాంప్లిట్యూడ్. How can we represent an amplitude of a complex number? Amplitude means suppose z is equal to z అంటే మనం ఎలా రాసుకోవచ్చు? x ప్లస్ ఐవై కదా! x ప్లస్ ఐవై అన్నా రాసుకోవచ్చు. లేదంటే x, y. దిస్ ఈస్ ఎ కాంప్లెక్స్ నంబర్. దిస్ ఈస్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నంబర్. సో, దీన్ని పోలార్ కోఆర్డినేట్స్ అంటారు. లెట్ అస్ అస్యూమ్ దట్ దిస్ ఈస్ 1 పాయింట్. ఓకేనా? పోలార్ కోఆర్డినేట్స్ అంటారనమాట. ఇదేమో కాంప్లెక్స్‌లో రాశారు. ఇదేమో పోలార్‌లో రాశారు. దాని పాయింట్‌ని P అనుకున్నాననమాట. ఇప్పుడు నేను ఒక x యాక్సిస్, y యాక్సిస్ డ్రా చేస్తా. x యాక్సిస్ ఇలా రాసా. ఇది రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్. ఇప్పుడు నేను P అనే పాయింట్ x, y దిస్ ఈస్ కాల్డ్ P అనే పాయింట్. ఇలా. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ P అనే పాయింట్. ఇది, ఇది x యాక్సిస్, y యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ స్మాల్ x. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ స్మాల్ y. నౌ వి కెన్ డ్రా ఎ లైన్ ఫ్రమ్ ఆరిజిన్ టు దట్ పాయింట్ P అన్నప్పుడు ఇక్కడ మనకేమవుతుంది? థీటా అనేది ఫార్మ్ అవుతుంది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్‌ని మనం ఏమనుకుంటానంటే r అనుకుంటా. r అనే డిస్టెన్స్ కనుక ఉంటే అప్పుడు బై యూజింగ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్‌ని బేస్ చేసుకొని సైన్ థీటా ఎంతవుతుంది? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు
ఇది x, ఇది కూడా ఇది y, ఇది కూడా x. ఆపోజిట్ టు బై హైపోటెనస్ అంటే y/r. sin θ ఈజ్ ఈక్వల్ టు y/r. అలాగే కాస్ θ ఈజ్ ఈక్వల్ టు x/r adjacent to by hypotenuse. From these two equations, y is equal to r sin theta and x is equal to r cos theta. So these two equations మనం ఏమంటే పోలార్ కోఆర్డినేట్స్ అంటాం అనమాట. పోలార్ కోఆర్డినేట్స్. ఫ్రమ్ దిస్ వాట్ అబౌట్ ఆర్? ఆర్ని ఎలా డ్రా చేస్తామంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x ఆర్జన్ కాబట్టి 0, 0. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో y స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా బేస్ చేసుకొని ఆర్ని ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో మనం ఇక్కడ ఈ ఆర్ని ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాం అనమాట. ఆర్ని ఏమంటాం అనమాట యాంప్లిట్యూడ్ అనమాట. ఇప్పుడు ఈ యాంప్లిట్యూడ్కి నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేది ఏమవుతుందంటే ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ థీటా ఉంది. వీ కెన్ టేక్ ఎనీ వాల్యూ ఫర్ థీటా. థీటా ఏ యాంగిల్ అయినా తీసుకోండి, థీటాకి ఏ వాల్యూ అయినా తీసుకోండి. ఆ వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయాలన్నమాట. ఈ రెండు ఏ వాల్యూ అయితే ఎనీ వాల్యూ, థీటా వాల్యూ ఎనీ వాల్యూ, వీ కెన్ టేక్ ఎనీ వాల్యూ ఫర్ థీటా, సబ్స్టిట్యూట్ దిస్ సాటిస్ఫైయింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ గనక సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటనమాట. యాంప్లిట్యూడ్ అంటారనమాట. ఒకవేళ అది తర్వాత రాద్దాం అది ఆ పాయింట్స్. ఒకవేళ థీటా వాల్యూ నోట్ థీటా లైస్ బిట్వీన్ ఇఫ్ థీటా బిలాంగ్స్ టు -π, +π అంటే 180 టు అటు 180 ఇటు -180 థీటా అనేది ఈ రెండిటికి మధ్యలో ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటాం. ఓకేనా? theta we can take any value for any value of theta that's satisfying the two equations is called the amplitude. ఒకవేళ థీటా అనేది ఈ వాల్యూకి -πకి పైకి ఇన్ బిట్వీన్స్ లో కనుక ఉంటే దాన్ని ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటాము. ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్గ్ ఆఫ్ జెడ్. ఇలా డినోట్ చేస్తామన్నమాట. ఆర్గ్ ఆఫ్ జెడ్తో మనం డినోట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. జెడ్ ఈజ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, లేదా మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ సెకండ్ ప్రాపర్టీ మోడ్ జెడ్, మోడ్ అబ్సల్యూట్ వాల్యూ మోడ్ జెడ్ అన్న మోడ్ జెడ్కి కాన్జుగేట్ అన్న బోత్ ఆర్ ఈక్వల్, దట్ ఈజ్ ఈక్వల్, లేదా లోపల మైనస్ ఉన్నా కూడా పాజిటివ్ కింద ట్రీట్ చేస్తారనమాట. సో మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఒకవేళ మాడ్యులస్కి బయట ఉందనుకోండి, మైనస్ ఆఫ్ మోడ్ జెడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. నెగిటివ్ ఉంది కాబట్టి, నెగిటివ్ ఉంటే ఇమాజినరీ పార్ట్ కాబట్టి ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మోడ్ జెడ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ జెడ్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2i. జెడ్ బార్ అంటే దీనికి కాంజుగేట్ ఏమవుతుంది 1 - 2i. ఈ రెండింటికి మల్టిప్లై చేస్తే 1 + 2i ఇంటూ 1 - 2i దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 1 1 - 2i ప్లస్ 2i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్ అంటే +4. ఈ రెండు క్యాన్సిల్ అయితే వీ గెట్ 5 అంటే ఓన్లీ రియల్ పార్ట్ వచ్చింది. కాబట్టి జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ జెడ్ స్క్వేర్. కాబట్టి ఓన్లీ రియల్ పార్ట్ అనేది వస్తుంది. అలాగే మోడ్ Z1 ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ Z1 ఇంటూ మోడ్ Z2. Similarly, mod Z1 by Z2 is equal to mod Z1 by mod Z2, where denominator is always not equal to 0.
This is the very, very important formulas. Mod Z1 plus Z is always less than or equals to mod Z1 plus mod Z2. Like similarly, mod Z1 minus Z2 is always greater than or equals to mod Z1 minus mod Z2. ఇక్కడ లోపల ప్లస్ వచ్చినప్పుడేమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, మైనస్ వచ్చినప్పుడేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అలాగే 9th 10th 11th ప్రాపర్టీస్ Z1 plus Z2 mod Z1 plus Z2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB లాగా. సో 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ Z1 ఇంటూ Z2. అలాగే mod Z1 minus Z2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు mod Z1 స్క్వేర్ ప్లస్ mod Z2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ Z1 ఇంటూ Z2 బార్. mod Z1 plus Z2 whole square plus mod Z1 minus Z2 square is equal to 2 into mod Z1 square plus mod Z2 square అన్నమాట. ఇక్కడ ఇందాక చెప్పాం కదా, కొన్ని నోట్ పాయింట్స్ రాసుకుంటే అది ఎలాగో చూద్దాం. ఇక్కడ నోట్ ఎనీ, ఇందాక రాసాం కదా, ఎనీ థీటా వాల్యూ, ఇందాక అక్కడ మనకు ప్లేస్ సరిపోలేదు. ఎనీ థీటా వాల్యూ which is satisfying the two equations ఏంటిది, x is equal to r cos theta, y is equal to r sin theta గనుక ఉంటే is called amplitude. And second note వచ్చి, if theta is the interval, if theta ఇలా రాద్దాం, theta belongs to minus pi comma plus pi పాజిటివ్ కనుక ఉంటే then theta is called principal amplitude అంటాం. ఓకేనా. ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్కి డిఫరెన్స్ అయిపోయింది. ఇట్ ఈస్ డినోటెడ్ బై థర్డ్ పాయింట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్గ్ ఆఫ్ జెడ్. ఓకేనా. సో జెడ్ ప్లస్ అంటే ఆర్గ్ ఆఫ్ జెడ్కి మనకి తర్వాత సైన్ థీటా రాసుకోవచ్చు, కాస్ థీటా రాసుకోవచ్చు, ఇంకేదైనా రాసుకోవచ్చు అనమాట. మొత్తం ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రాసుకోవచ్చు. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చి ప్రాపర్టీస్, సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే ఎడిషన్ మీద బై యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ప్రాపర్టీస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఓన్లీ ఆన్ ఎడిషన్. ఇక్కడ రాస్తున్నా చూడండి జాగ్రత్తగా, ఆన్ ఓన్లీ ఎడిషన్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ లా అన్న, ప్రాపర్టీ అన్న, యాక్సైమ్ అన్న ఒకటే. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి Z1 కామా Z2 అనేవి బిలాంగ్స్ టు C అనమాట. వేర్ C ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్. సెట్ అనమాట, సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్. Z1, Z2 అనేవి 2 కాంప్లెక్స్ నెంబర్స్. ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ C. C ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు క్లోజర్ లా అంటే ఏంటంటే, ఈ క్యాపిటల్ Cలో వీ కెన్ టేక్ ఎనీ 2 కాంప్లెక్స్ నెంబర్స్, అప్లయింగ్ ఎడిషన్ ఆన్ దీస్ 2 కాంప్లెక్స్ నెంబర్స్, వీ గెట్ ద రిజల్ట్. దట్ రిజల్ట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు C. అర్థమైందా. Z1 ఇప్పుడు చూడండి, Z1 అనే ఒక కాంప్లెక్స్ నెంబరు ప్లస్ Z2 అనే 2 కాంప్లెక్స్ నెంబర్స్ని Cలో తీసుకుంటే ఆ రెండిటికి ఒక బైనరీ ఆపరేషన్ ప్లస్ అనేది అప్లై చేస్తే వీ గెట్ అనదర్ కాంప్లెక్స్ నెంబర్. 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ఎడిషన్ చేస్తే వీ గెట్ అనదర్ కాంప్లెక్స్ నెంబర్. దట్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు Cలో ఉండాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం అవడం కోసం న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకుంటాము. న్యాచురల్ నెంబర్స్లో 1, 2 తీసుకుంటే 1 + 2 ఎంత, 3. 3 అనేది ఆల్సో న్యాచురల్ నెంబర్ సెట్టేగా, అలా రావాలన్నమాట. అలా వస్తే దాన్ని క్లోజర్ ప్రాపర్టీ అంటాము. అండ్ రెండోది వచ్చి అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ అంటే ఏం జరుగుతుందో చూద్దాం. అసోసియేటివ్లా ఇప్పుడు మీరు 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఎలాగైతే తీసుకున్నారో, ఇఫ్ ముగ్గురిని తీసుకోండి, Z1, Z2, Z3 బిలాంగ్స్ టు C తీసుకుంటే
నౌ దీనికి Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 అగైన్ వి కెన్ రైట్ Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ఇలా రాసుకొని ఇటు నుంచి ఫస్ట్ రెండిటికి బ్రాకెట్స్ పెట్టండి. ఇటు నుంచి లాస్ట్ రెండిటికి బ్రాకెట్స్ పెట్టండి. ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ గనక సాటిస్ఫై చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ అసోసియేటివ్ లా. అండ్ థర్డ్ వచ్చి ఎడిటివ్. ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ ఎలా చెప్తానంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, ఇఫ్ సమ్ జెడ్ బిలాంగ్స్ టు సి, ఓకేనా? జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నంబర్‌లో తీసుకుంటే, ఈ జెడ్‌కి వి కెన్ యాడ్ ఎనీ కాంప్లెక్స్ నంబర్, వి గెట్ ద సేమ్ కాంప్లెక్స్ నంబర్. ఈ జెడ్‌కి ఎంతో కొంత మీరు యాడ్ చేయండి. తిరిగి మరలా జెడ్డే రావాలి. ఎంతో కొంత యాడ్ చేయాలంటే ఎవరిని యాడ్ చేస్తాము? ప్లస్సే కాబట్టి 0 అంటే 0ని ఎలా రాసుకోవచ్చు? కాంప్లెక్స్ నంబర్ 0 ప్లస్ I0 దట్ ఈస్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నంబర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సచ్ దట్ జెడ్ ప్లస్ 0 అన్నా, 0 ప్లస్ జెడ్ అన్నా జెడ్డే వస్తుంది. ఓకేనా? సో, ఎవరైతే వచ్చి యాడ్ అయ్యారో దేర్‌ఫోర్ 0 ఈజ్ ద ఐడెంటిటీ. ఎవరికి ఐడెంటిటీ అంటే జెడ్‌కి ఐడెంటిటీ. ఐడెంటిటీ ఆఫ్ జెడ్. ఎవరైతే వచ్చి యాడ్ అయ్యారో వాళ్ళే ఐడెంటిటీ. అండ్ నెక్స్ట్ వచ్చి అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ అంటే చూడండి, ఇఫ్ ఇఫ్ జెడ్ బిలాంగ్స్ టు సి ఒక కాంప్లెక్స్ నంబర్ తీసుకున్నాను కామా, దేర్ ఎగ్జిస్ట్ అనదర్ కాంప్లెక్స్ నంబర్ ఎవరో మనకు తెలీదు. సచ్ దట్ జాగ్రత్తగా వినండి. జెడ్‌కి ఎంతో కొంత మనమంతా ఎడిషన్ మీద యూజ్ చేస్తున్నాం. జెడ్‌కి ఎంతో కొంత యాడ్ చేస్తే తిరిగి ఎవరు రావాలి అంటే జెడ్‌కి ఎంతో కొంత యాడ్ చేస్తే, లేదా ముందు యాడ్ చేసి తర్వాత జెడ్ రాయండి. ఎట్లాగైనా పర్వాలా. ఈజ్ ఈక్వల్ టు ఎవరు రాయండి. మనకు పైన ఐడెంటిటీ ఎవరైతే వచ్చారో ఆ వాళ్ళు రావాలిక్కడ. అంటే ఎవరు రావాలి? మైనస్ జెడ్ రావాలి. మైనస్ జెడ్ అంటే నెగెటివ్ కాంప్లెక్స్ నంబర్. అంటే ఎక్స్ ప్లస్ ఐవైకి నెగెటివ్ పెట్టండి మైనస్. మైనస్ పెట్టాలి. కాబట్టి మైనస్ జెడ్ లేదా మైనస్ జెడ్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి లింక్ అనమాట. ఫిఫ్త్ వచ్చి కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ లా. ఫిఫ్త్ ప్రాపర్టీ కామ్యుటేటివ్ లా. ఇక్కడ చూడండి, ఇఫ్ Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు Z2 ప్లస్ Z1 గనక సాటిస్ఫై చేస్తే, ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ గనక జరిగితే దీన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. ఓన్లీ ఎడిషన్ ఉపయోగించుకొని ఈ 5 ప్రాపర్టీస్‌ని మనం ప్రూవ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చి యూజింగ్ మల్టిప్లికేషన్. యూజింగ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ యూజ్ చేసుకొని ఎలా చేయాలో మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ. అగైన్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ లా. టేక్ ఎనీ 2 కాంప్లెక్స్ నంబర్స్ Z1, Z2 బిలాంగ్స్ టు క్యాపిటల్ Cలో తీసుకుంటే, దెన్ Z1 ఇంటూ Z2 ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే వి గెట్ ఏ కాంప్లెక్స్ నంబర్. దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ద సేమ్ సెట్ అనమాట. ఆ సేమ్ సెట్‌లో గనక వస్తే దాన్ని క్లోజర్ ప్రాపర్టీ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చి అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లాలో ముగ్గురిని తీసుకోండి. లెట్ Z1, Z2, Z3 ముగ్గురు మూడు కాంప్లెక్స్ నంబర్‌లను తీసుకుంటే, దెన్ ఇట్స్ సాటిస్ఫైయింగ్ Z1 ఇంటూ Z2 ఇంటూ Z3. అగైన్ వి కెన్ రైట్ Z1 ఇంటూ Z2 ఇంటూ Z3. ఇప్పుడు ఇందాకట ఏం చెప్పాను? ఫస్ట్ రెండిటికి బ్రాకెట్స్ పెట్టండి. లాస్ట్ రెండిటికి బ్రాకెట్స్ పెట్టండి. ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ సాటిస్ఫైయింగ్ దీస్ 2 కండిషన్స్, దట్ ఈస్ కాల్డ్ అన్ అసోసియేటివ్ లా. అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇక్కడ చూడండి, ఇఫ్ జెడ్ బిలాంగ్స్ టు సి, జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నంబర్ అంటే దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఈ జెడ్ అనే కాంప్లెక్స్ నంబర్‌కి ఎంతో కొంత మల్టిప్లై చేయండి. తిరిగి జెడ్డే రావాలి. అంటే జెడ్‌కి
ఇంటూ మల్టిప్లై చేస్తే లేదా ముందు మల్టిప్లై చేస్తే జెడ్‌కి ఎట్లాగైనా రాసుకోండి. తిరిగి ఎవరు రావాలి? జెడ్డే రావాలి. అప్పుడు ఇక్కడ ఎవరు కంపల్సరీగా 1 పెట్టాలి. 1 పెట్టాలి. 1 అనేది ఏమై ఉండాలి? కాంప్లెక్స్ నంబర్ అయి ఉండాలి. ఇది రియల్ పార్టే కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 + 0 i అన్నా 1 అన్నా ఒకటే. ఓకేనా? ఇదేంటి రియల్ పార్ట్ కాబట్టి ఓన్లీ 1 ఉండాలి. ఓకేనా? సో, ఇలా రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇన్వర్స్ ప్రాపర్టీకి, ఐడెంటిటీ ప్రాపర్టీకి లింక్ ఉంది. జాగ్రత్త. ఓకేనా? ఇఫ్ జెడ్ బిలాంగ్స్ టు సి అంటే దేర్ ఎగ్జిస్ట్ జెడ్‌కి ఎంతో కొంత మల్టిప్లై చేయండి. ఎంతో కొంత మల్టిప్లై చేస్తే తిరిగి ఎవరు రావాలి? పైన మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎవరు? 1 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. పైన 1 రావాలి. అంటే 1 అంటే 1 + 0 i రావాలి. అంటే ఇక్కడ ఎవరు? దానికి రెసిప్రోకల్ 1/z. ఓకేనా? 1/z. ఎందుకని ఈ z క్యాన్సిల్ అయిపోతే తిరిగి 1 వస్తుంది కాబట్టి 1 రావాలి. అంటే 1 అన్నా 1 + 0 i అన్నా ఒకటే. అండ్ లాస్ట్ ప్రాపర్టీ కామ్యుటేటివ్. కామ్యుటేటివ్ ప్రాపర్టీ లేదా లా. ఓకేనా? Z1 ఇంటూ Z2 ఈ రెండిటిని మల్టిప్లై చేయండి. లేదంటే Z2 ఇంటూ Z1 ఇలా మల్టిప్లై చేయండి. బోత్ ఆర్ ఈక్వల్. దిస్ ఇస్ ద కామ్యుటేటివ్ ప్రాపర్టీ. బై యూజింగ్ దీస్ properties we can solve so many problems. Okay, addition, multiplication, division, and distributive laws, so closure property, associative, whatever it may be. Okay na? If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.